ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామంలో వీడియో చూస్తున్న సహోదరులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనం తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, ఈ వీడియోలో మనము ఒక ఆసక్తికర ప్రాముఖ్యమైన అంశం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, ఈ వీడియోలో నేను మీకు చెప్పే అంశం ఏంటంటే, యెహోవా మనుషులతో మాట్లాడనా. యెహోవా మనుషులతో మాట్లాడనా. మరో మాటలో చెప్పాలంటే, దేవుడు మనుషులతో మాట్లాడనా అనే అంశం గురించి ఇవాళ మనము పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, ఈ వీడియో మీకు చాలా ఆసక్తికరంగాను సత్యాన్ని మరింత బయలుపరిచే విధంగా ఉంటుందని భావిస్తున్నాను. కాబట్టి అందరూ శ్రద్ధగా వినండి. మీరు కూడా చెప్పిన వాక్యం మీరు కూడా ధ్యానించండి. ప్రియులారా, మనకి హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం చూసుకుంటే చదువుకుందాం. హెబ్రీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనము, పూర్వకాలమందు నానా సమయములోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. ప్రియులారా, జాగ్రత్త గమనించండి. ఈ వచనం ఆధారంగా చేసుకుంటే పూర్వకాలమందు యేసుక్రీస్తు రాకముందు, యేసుప్రభువు భూలోకంలో రాకముందు నానా సమయములోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. ఈ వచనం ఆధారంగా చేసుకుంటే ప్రియులారా, పూర్వము దేవుడు మన పితరులతోనూ తర్వాత ప్రవక్తల ద్వారా జనులతో మాట్లాడే వచనం మనము చూసాము. దేవుడు మాట్లాడుతున్నాడు జనులతో. ఏ విధంగా అంటే, ప్రవక్తల ద్వారా మాట్లాడుతున్న దేవుడు. రైట్. అయితే యేసుప్రభువు వారు ఆయన జీవిస్తున్న సమయంలో ఒక మాట ఆయన అనడం జరిగింది. యోహాను సువార్త 5వ అధ్యాయం 30 చూసుకుంటే యేసుప్రభువు వారు ఒక మాట చెప్పారండి. అది ఏదో చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 37 వచనము. ఇది చాలా ఇంపార్టెంట్ వెర్స్, దయచేసి అందరూ గమనించగలరు. మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చున్నాడు. మీరు ఏ కాలమైంది ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. యేసుప్రభువు చెప్పిన మాట ఏంటంటే, దేవుని స్వరము వినలేదు, దేవుని స్వరము వినలేదు, స్వరూపము చూడలేదు. యేసుప్రభువు చెప్పిన మాట ఏ కాలమైంది కూడా ఎవరు కూడా దేవుని స్వరం వినలేదు, స్వరూపము చూడలేదు. అంటే యేసుప్రభువు చెప్తుంది ఇక్కడ తండ్రిని గురించి, తండ్రి అయిన దేవుని గురించి, అంటే యెహోవా గురించి చెప్తున్న మాట అంటే, ఆయన స్వరము ఎవరు వినలేదంట, ఆయన స్వరూపం కూడా ఎవరు చూడలేదంట. అదేంటిది? స్వయాన యేసుప్రభువే ఆ మాట అన్న తర్వాత మనకు కొంచెం సందేహం వచ్చి ఉండొచ్చు. ఎందుకంటే పాత నిబంధనలో మనం చూడగలిగితే చాలా మటుకు దేవుడు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి కదా. యెహోవా మాట్లాడినట్టు, యెహోవా ఆజ్ఞాపించినట్టు మాట మనం చూసాం కదా. మరి అవన్నీ చూసిన తర్వాత మరి యేసుప్రభువు స్టేట్మెంట్ ఇచ్చారంటే మరి ఏంటి ఇక్కడ? మరి యేసుప్రభువు ఎవరు? ఆయన వాక్యమున్న దేవుడు. మరి ఆయన ఆది అంతం లేనివాడు, నిత్యత్వం నుండి వచ్చినవాడు. మరి ఆయనకు తెలియదా? మరి పరిశుద్ధ గ్రంథము దేవుడు మాట్లాడేది స్వయంగా మనం కొన్ని వచనాలు చూడగలిగితే, మరి యేసుప్రభువు చెప్తున్న మాట అంటే, ఏ కాలం మీద కూడా ఆయన స్వరం మీరు వినలేదు. అంటే ఏ నరుడు కూడా ఇంతవరకు కూడా తండ్రి అయిన దేవుని స్వరము ఇంతవరకు ఎవరు వినలేదు. యేసుప్రభువు స్పష్టం చేశారు. మనకిప్పుడు నేటి సంబంధం చూసుకున్న పిల్లలు అసలు చాలా మటుకు కొంతమంది అబద్ధ బోధ చేసేవారు కానీ, కొంతమంది భ్రమలో ఉన్న భక్తులు కానీ ఏమంటారంటే, దేవుడు నాతో మాట్లాడాడండి, దేవుడి స్వరం నేను విన్నానండి,
దేవుడు నాకు స్వప్నంలో కనబడి, కళ్ళలో కనబడి నాకు ఇలా ఆజ్ఞాపించారండి, నాకు అవి చూపించారండి, ఇలా చేయించారండి, ఇలాగా రకరకాల కథలు, ఇటువంటి మనం సమాజం చాలా చూస్తూ ఉన్నాం, మనందరికి తెలిసిందే. కానీ యేసుప్రభు చెప్పిన మాట ఏంటి? దేవుని స్వరం ఎవరు వినలేదంటే, ఇప్పుడు ఈ నేటి సమాజంలో ఎవరైతే నేను దేవుని స్వరం వింటున్నాను, దేవుడితో మాట్లాడి అన్నాడో వాళ్ళందరూ కూడా అబద్ధం అని చెప్తుంటే ఫస్ట్ మనం గ్రహించాలి. వాళ్ళకి అసలు దేవుడు అన్న పదమే అర్థం అవ్వలేదండి పూర్తిగా. నేటి క్రైస్తవ సమాజంలో చాలా మందికి, 70% మందికి, 70% దాటిన మందికి దేవుడు అనే పదం అర్థం అవ్వలేదు. దేవుడు, తండ్రి అనే దేవుడు యెహోవాను సూచిస్తుంది, కుమారుడు యేసుప్రభు వారు, పరిశుద్ధాత్ముడు, ముగ్గురు దేవతను కలిగిన వ్యక్తులు, వీళ్ళు ముగ్గురు ఒక్కటి కాదు, ముగ్గురు వేరొరు వ్యక్తులు. ఇటువంటి విషయాలు చాలా మంది తెలియదండి. అసలు దేవుడు పదమే సరిగా అర్థం అవ్వలేదు చాలా మంది జనులకి. ముగ్గురు ఒకటేనండి, యెహోవా యేసుక్రీస్తు అండి, యేసుక్రీస్తు వారే పరిశుద్ధాత్మకు వచ్చి చాలా మంది అనుకుంటున్నారు, కానీ వాక్యానుసారం అది కాదు. ఇదివరకు నేను చెప్పిన వీడియోలో చాలా మటుకు ఉంటే మీరు దయచేసి ఉంటే ఆ వీడియోస్ కూడా చూడండి, నా ఛానల్లో ఉంటాయి. అయితే యేసు గారు ఎప్పుడైతే మాట చెప్పారో స్పష్టం చేశారు, దేవుని స్వరం ఎంతవరకు కూడా ఎవరు వినలేదు, ఆయన స్వరూపం కూడా చూడలేదు. మనం ఒక మాట తెలుసుకున్నాం. కాబట్టి యేసు గారు చెప్పిన మాట అయితే సత్యము, ఆ మాటలో ఎటువంటి అసత్యం లేదు. ఆయన చెప్పిన ప్రతి మాట కూడా సత్యం. కాబట్టి దేవుని స్వరం ఎంతవరకు ఎవరు వినలేదు, ఇది అనేది సర్వసత్యం అని మన మనసులో ముద్ర వేసుకోవాలండి. దేవుని స్వరం ఎవరు వినలేదు. అయితే మనం పాత నిబంధన చూడగలిగితే కొన్ని వచనాలు దేవుడే మాట్లాడారు కదా అన్నట్టు అనిపిస్తాయి. కొన్ని వచనాలు మన పరిశీలించి అది ఎలాగో ఏంటో మన గురించి మనం స్టడీ చేద్దాం. మొదటగా ద్వితీయోపదేశకాండం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 22వ వచనం. ఇక్కడ చూస్తే చూడండి, యెహోవా ఆ అగ్ని మధ్య నుండి మీతో మాట్లాడెను, మాటల ధ్వని మీరు వింటిరు కానీ ఏ స్వరూపమును మీరు చూడలేదో, స్వరము మాత్రమే వింటిరని ద్వితీయోపదేశకాండము 4:22లో ఉంటుందండి. ఇక్కడ కూడా వచనం ఏంటంటే, జాగ్రత్త అర్థం చేస్తే, యెహోవా అగ్ని మధ్య నుండి మీతో మాట్లాడాను అంటే యెహోవా మాట్లాడిన వాక్యం ఉంది, వచనం ఉంది. కాకపోతే జాగ్రత్త గమనిస్తే మాటలను మీరు వింటిరు కానీ ఏ స్వరూపమును చూడలేదు, స్వరం మాత్రమే వింటిరు. అంటే ఇక్కడ అగ్ని మధ్య స్వరము ఒక మాట్లాడే స్వరము విన్నారు తప్ప ఆ స్వరము ఎక్కడ నుండి వచ్చిందో, స్వరం ఎవరిదో అది వినలేదు, ఎవరిదో తెలీదు. తర్వాత ఆ స్వరూపం కూడా చూడలేదంట. తర్వాత మరొక మాట కూడా చూద్దాం. ఆదికాండము 32వ అధ్యాయం 32-30 వచనం. యాకోబు ఇక్కడ దేవదూతతో పెనుగులాడుతున్నప్పుడు ఆయన చెప్తున్న మాట. యాకోబు ఆదికాండం 32:30. యాకోబు, నేను ముఖాముఖిగా దేవుని చూచి తిని, అయినను నా ప్రాణం దక్కింది, ఆ స్థానమునకు పెనూయేలని పేరు పెట్టాను. చూడండి, ఆదికాండము 32:30లో యాకోబు పెనుగులాట, యాకోబు ఫైట్ చేశాడు. ఎవరితో? దేవదూతతో. పిల్లలు గమనిస్తున్నారా? దేవదూతతో యాకోబు ఫైట్ చేశాడు. మనకి ఆ వచనాలన్నీ 5వ అధ్యాయము 22 నుంచి ఉంటుంది. రాత్రి అంతా దేవదూత ఫైట్ చేసినట్టు వచ్చినప్పుడు మనం చూడగలం. అయితే ఇక్కడ 30 వచనం ఏమంటారంటే, యాకోబు నేను ముఖాముఖిగా దేవుని చూచితిని అంటున్నాడండి. దేవుని చూచితిని యాకోబు అంటున్నాడు. యాకోబు చూసింది దేవుని దూత, కానీ యాకోబు ఏమి స్టేట్మెంట్ ఇస్తానంటే నేను దేవుని చూచాను అంటున్నాడు. యాకోబు చూచింది దేవుని దూత. అయితే ఇక్కడ వాక్యము దేవుని చూచని ఉంది. ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలండి. అబ్జర్వ్ చేయకపోతే మనము
తప్పులోకి వెళ్ళే ప్రమాదం ఉంది. ఇప్పుడు ఆదికాండము 48 అయితే చూద్దాం. ఆదికాండము 48 15-16 చూసుకుంటే ఇక్కడ మళ్ళీ అదే యాకోబు ఏదైతే దేవుని చూచాడో ముఖముఖ అన్న యాకోబే ఏమంటాడంటే, ఆదికాండం 48-16 అనగా సమస్తమైన కీళ్ళ నుండి తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించును గాక. సమస్త కీళ్ళ నుండి తప్పించిన దూత ఇక్కడ స్పష్టం చేశాడు. ఏమని స్పష్టం చేశాడంటే, యాకోబు చూసింది దేవుని దూత, దేవదూత. అర్థమవుతుందండి? ఏ యాకోబు అయితే ఇక్కడ నేను దేవుని చూశాడు అన్నాడు, అదే యాకోబు ఇక్కడ ఏమంటాడంటే, నీ దేవుని దూత నన్ను తప్పించింది ఇక్కడ ఆయన అనడం చూడగలం. మరొక మాట కూడా చూద్దాం. ఆదికాండము 31 అధ్యాయం, ఇక్కడ కూడా 31 అధ్యాయం 11 చూసుకుంటే, మరి ఆ స్వప్నం ముందు దేవుని దూత యాకోబు అని పిలవగా చిత్తము ప్రభువా అని చెప్పి తిని. ఆదికాండము 31:11 ఇక్కడ యాకోబు అని పిలవగా దేవుని దూత, స్వప్నం ముందు కనబడింది దేవుని దూత. జాగ్రత్త గమనించబోయారా, పలు సందర్భాలు మనం చూడగలిగితే దేవుని దూత స్వరం మాత్రమే ఆనాడు భక్తులు కానీ ప్రవక్తలు కానీ విన్నట్టు మనం చూడగలము. వచ్చింది దేవుని మాటే. జాగ్రత్త గమనించండి, వచ్చింది దేవుని దగ్గర నుంచే. వచ్చింది దేవుడి దగ్గర నుండి. దేవుడు మాటే, దేవుడు మాట చెప్పింది, దేవుని యొక్క ఆజ్ఞను వాళ్ళకి బయలుపరిచింది ఎవరంటే దేవుని దూత. కాబట్టి ఆనాడు భక్తులు దేవుని దూత మాట అనగానే దేవుని స్వరం, దేవుడు ఈయన దేవుడు ఏమని ఆయనకి చిత్తము ప్రభు అని ఇక్కడ కూడా మరి చూసారా 11లోని ఆ స్వప్నం దేవుని దూత యాకోబు అని నన్ను పిలువగా చిత్తము ప్రభు అని చెప్పితిని. మరి చిత్తము ప్రభు అని సంబంధించడం చూడగలము యాకోబు దేవుని దూత ఉద్దేశించి. ప్రియులారా, ఒక మాట గమనిద్దాం. పౌలు గారు తిమోతికి రాస్తూ దేవుని యొక్క లక్షణం గురించి ఏం చెప్తున్నట్టంటే, మొదటి తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 1:16. మొదటి తిమోతి 1వ అధ్యాయము 17 సకల యుగములలో రాజై ఉండి అక్షయుడను అదృశ్యుడనకు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగునుగాక. మొదటి తిమోతి 1వ అధ్యాయం 17 సకల యుగములలో రాజై ఉండి అక్షయుడను అదృశ్యుడకు. అక్షయుడు, అదృశ్యుడు. అక్షయుడు అంటే క్షయము లేనివాడు, క్షయము కానివాడు, క్షయం అనగా నాశనము లేనివాడు, ఎప్పటికీ ఉండేవాడు అని అర్థం వస్తుందండి. అదృశ్యుడు అంటే కనబడిన వ్యక్తి, కనబడడు, భౌతికతలతో మనం చూడలేని వ్యక్తి. అంటే పౌలుగా చెప్తే మాట ఏంటంటే, దేవుడు ఆయన వ్యక్తి, తండ్రి అయిన దేవుడు ఆయన అదృశ్యుడు అంటే కనబడిన వ్యక్తి, ఆయన నాశనం లేనివాడు, ఆయన సకల యుగంలో రాజు ఉన్నాడు అని ఇక్కడ దేవునికి లక్షణములు అనేది తిమోతి చెప్పడం జరిగింది. అదే పౌలు మొదటి తిమోతి 6వ అధ్యాయము 16 చూసుకుంటే ఈ మాట జాగ్రత్తగా గమనించండి. సమీపింపడానికి తేజస్సులో ఆయన మాత్రం వసించు అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడనూ ఆయన చూడలేదు, ఎవడను చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వత ప్రభావమును కలిగి ఉండను గాక. ఆమేన్. మొదటి తిమోతి 6వ అధ్యాయము 17 చూడగలిగితే, మనుషులలో ఎవడను ఆయనను చూడలేదు, చూడలేడు. ఏ మనుషుడు కూడా దేవుణ్ణి, తండ్రి అయిన దేవుని యెహోవాను చూడలేడు, చూడగోడు కూడా, చూడగోరనేరడు. చూస్తే ఆ వ్యక్తి బ్రతకడు. పౌలు గారు స్పష్టం చేస్తున్న మాట ఏంటంటే, దేవుడు అదృశ్యుడు కాబట్టి ఆయన భౌతికతలు కనబడ్డు,
దేవుని మనము ఎలా గుర్తించగలగాలంటే ఆయన లక్షణాలను బట్టే దేవుని మనం గుర్తించాలని పౌలు గారు చెప్పడం జరిగింది. ఇదే పౌలు గారు రోమపత్రిక 1వ అధ్యాయము 20వ వచనం చూసుకుంటే, ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులు ఆలోచించడం వల్ల తేటపడుచున్న వారు నిరత్తులై ఉన్నారు. అదృశ్య లక్షణములు అంటే దేవుణ్ణి కనబడిన లక్షణం ద్వారా మనం దేవుడిని మనం గుర్తించాలి. దేవుడు కనబడే వ్యక్తితో కాదు, ఆయన దేవత లక్షణములు బట్టి ఆయన శక్తిని బట్టి మనం దేవుడిని గుర్తించింది తప్ప ఆయనకి స్వరూపము లేదు. ఆయన స్వరము కూడా అంటే ఇక్కడ స్వరూపం గురించి ఎస్పెషల్ చెప్పాడు. ఆయన భౌతిక వ్యక్తి కాదు, మనం భౌతికంగా చూసే మనిషి కూడా దేవుడు కాదని పౌలు గారు మరి చెప్పడం జరిగింది. రైట్ ప్రియులారా, మరి ఇంతవరకు మనం ఏం చూసామంటే దేవుడు ఆయన కనబడే వ్యక్తే కాదు, ఆయన స్వరం కూడా ఇంతవరకు ఏ మనుషుడు వినలేదు అని నేర్చుకుని ఉన్నాం. అర్థమైందండి. తర్వాత యెషయా గ్రంథం అసలు చూద్దాం. యెషయా గ్రంథము 40 అధ్యాయము 18 వచనంలో కూడా యెషయా గ్రంథము 40:18 కూడా చదువుకుంటే, కావున మీరు ఎవరితో దేవుని పోల్చుదురు, ఏ రూపమున ఆయనకి సాటి చేయగలరు. కాబట్టి దేవుణ్ణి ఏ రూపంలో మనము ఆయన రూపంలో చిత్రీకరించలేము. ఆయన కనబడే వ్యక్తి అది కాదు, ఆయన ఆత్మస్వరూపి, ఆయన కనబడిన వ్యక్తి. ఆయన మంచి వ్యక్తిత్వము, ఆయనకు గుణగణాలు బట్టే దేవుడు అదృశ్య లక్షణం నుంచి ఆయన మనం దేవుడిని గుర్తించగలము. అంతే తప్ప ఆయన భౌతికంగా కనబడే రూపము కాడు. మనము ఆయన చూడగల శక్తి మనకి లేదని వాక్యం మనకి స్పష్టం చేస్తుంది. రైట్. మరి యోహాను సువార్త 5:30 చూసుకుంటే మరి యేసు అన్న మాట, దేవుని స్వరము వినలేదు, స్వరూపము చూడలేదు. కాబట్టి యేసువారే స్వయం చెప్పిన తర్వాత తండ్రి గురించి ఆయన చెప్పిన మాట సర్వసత్యము. ఎందుకంటే యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 18 చూసుకుంటే, ఎవడైనా ఎప్పుడైనా దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడు ఆయనను బయలుపరిచిన అని ఉంటుందండి. యోహాను సువార్త 1:18 వచనంలో ఎవడైనా ఎప్పుడైనా దేవుణ్ణి చూడలేదని, తర్వాత తండ్రి రొమ్మున అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. యేసుక్రీస్తు ప్రభువారే దేవుని గురించిన ప్రతి విషయము చెప్పడం జరిగిందండి. ఇంతవరకు ఎవరు కూడా దేవుని చూడలేదు, అది మనం మైండ్లో ఫిక్స్ చేసుకోవాలి. యేసుక్రీస్తు మాత్రమే ఆయన పరలోకంలో దేవుని దగ్గర నుండి భూలోకంకి వచ్చి దేవునికి సంబంధించిన ప్రతి విషయం కూడా ఆయన చెప్పడం జరిగింది. దేవుణ్ణి మనకి బయలుపరిచారండి. అంటే పాత నిబంధనలో సర్వసత్యము పూర్తిగా తేటపరచబడలేదు, పూర్తిగా తెలియపరచబడలేదు. కానీ కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ద్వారా సర్వసత్యం అనేది ప్రకటించబడింది లోకానికి. పాత నిబంధన అది నీడైతే, కొత్త నిబంధన నిజ స్వరూపం అండి. అర్థమవుతుందండి. తర్వాత ఇంకో మాట గమనిద్దాం. నిర్గమకాండము 25 చూద్దాం. నిర్గమకాండము 20 అధ్యాయము 1వ వచనం చూసుకుంటే, దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పునని నిర్గమ 20 అధ్యాయము 1వ వచనంలో చూసామండి. దేవుడు ఈ ఆజ్ఞల్ని చెప్పాను. మనం ఈ వచనం పట్టుకుని అదేంటంటే స్పష్టంగా ఉంది కదా, స్వయాన దేవుడే ఈ మాటలన్నీ చెప్పిన వచనం ఉంది కదా, యెహోవాయే డైరెక్ట్గా మన మాటలు చెప్పిన వచనం ఉంది కదా, మనం చిన్న సందేహం రావచ్చు. అర్థమవుతుందా? మరొక మాట కూడా చూద్దాం. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 22వ వచనం. అక్కడ కూడా ఈ మాటలను యెహోవా ఆ పర్వతం మీద అగ్ని మేఘ గాఢాంధకారం మధ్యన గొప్ప స్వరముతో మీ సమాజం అంతటితో చెప్పి.
ద్వితీయోపదేశ కాండము 5:22. ఈ 2 వచనాల్లో చూసుకుంటే దేవుడు మాట్లాడిన వచనం స్పష్టంగా ఉంటుందండి. రెండో వచనం ఆధారం చేసుకుంటే దేవుడు మాట్లాడిన స్పష్టంగా వచనాలు ఉన్నాయి. నిర్గమ 21, ద్వితీయోపదేశకాండం 5:22. మరి కొత్త నిబంధనలో యేసుప్రభు వచ్చిన తర్వాత మరి ఆయన ఏం చెప్పారు? యేసుప్రభు గారు దేవుని స్వరం వినలేదు. ఏది కరెక్ట్ అండి? బైబిల్ ఎప్పుడు తప్పు కాదు, తప్పు కాకూడదు. బైబిల్లో ప్రతి వచనం కూడా సర్వసత్యమైంది. భూమి ఆకాశాలు గతించిన దేవుని వాక్యము గతించదు, నిరర్ధకము కానేరదు. చూడండి, ఈ వచనం కరెక్టే, ఈ వచనం కరెక్టే. యేసుప్రభు చెప్పిన మాట కూడా కరెక్టే, ఇది కరెక్టే. మరి ఇది కరెక్ట్. మరి దేవుడు మాట్లాడి వచ్చిన ముందు కదా, అంటే యెహోవా మాట్లాడి డైరెక్ట్గా యెహోవా స్వరము విన్నట్టు ఉంది కదా జనులు. కాబట్టి ఇప్పుడు మనం పరిశీలిద్దాం, ధ్యానిద్దాం. ఇప్పుడు మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దాం. ఒక మాట మనం దృష్టిలో పెట్టుకోవాలి. పాత నిబంధనలో చాలా మట్టుకు సర్వసత్యం పూర్తిగా బయలుపరచబడలేదు. అది మన మైండ్లో ఫిక్స్ చేసుకోవాలండి. కొత్త నిబంధనలో మాత్రమే సర్వసత్యం అనేది బయలుపరచబడింది. అదొక విషయం మన మైండ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం జాగ్రత్తగా గమనిద్దాం. అపోస్తల కార్యములు 7:53 చూద్దాం. దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును పొందుతారు కానీ దానిని గైకొనలేదని చెప్పిన వచనం ఉంటుందండి. ఇక్కడ అపోస్తల కార్యములు 7:53 దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రము. దేవదూతల ద్వారా ధర్మశాస్త్రం ఇచ్చింది ఎవరు ఉంది? వాక్యము పాత నిబంధనలో దేవుడు ఇచ్చాడు, దేవుడు మాట్లాడని వచనం ఉంది. మరి కొత్త నిబంధనలు ఏంటి? ఎలా ఉంది ఇక్కడ? మరి ఇక్కడ వచనం చూస్తే ఇక్కడ ఏమనుంది? ఇక్కడ దేవదూతల ద్వారా నియమించబడిన ధర్మశాస్త్రం అని ఉంది. అదేంటండి? దేవుడే చెప్పాడు కదా, దేవుడు మాట్లాడాడు కదండి, మరి ఇక్కడ దేవదూతల అనే పదం ఎందుకు వచ్చిందని ఆలోచన మనకు సందేహం రావచ్చు. ఇదన్నమాట గలతీ రాసిన పత్రిక 3:19 చూద్దాం. అయితే మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమించబడిన గలతీ పత్రిక 3:19 మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమించబడిన. ఇక్కడ కూడా ధర్మశాస్త్రము దేవదూతల ద్వారా నియమించబడినట్టు మరి గలతీ పత్రిక పౌలు స్పష్టం చేస్తారండి. ఆఖరి మాట ఇంకో మాట కూడా చూద్దాం. హెబ్రీ పత్రిక 2:2 ఎందుకనగా దేవదూతల ద్వారా పలకమైన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమణ అవిధేయత న్యాయమైన ప్రతిఫలం పొందేట్టుగా ఉంటుంది. హెబ్రీ పత్రిక 3 జాగ్రత్తగా గమనించండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. హెబ్రీ పత్రిక 2:2 దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము. దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము ఇప్పుడు మీకు అర్థమే ఉంటుంది. పాత నిబంధనలో ఇప్పుడు నిర్గమం 21 చూస్తాం కదా, దేవుడు పలికిన మాటలు చూశారు కదా, అక్కడ వినిపించబడిన స్వరము దేవదూతలది. నువ్వు ఇలా చెప్పు అని ఆజ్ఞాపించింది దేవుడు. ఇలా చెప్పుని ఆజ్ఞాపించిన దేవుడు. చెప్పిన మాట ఎవరిది? దేవదూతలది. అంటే ఆనాడు జనులు విన్న స్వరం ఎవరిదంటే దేవదూతలది.
కాబట్టి ప్రత్యక్షంగా దేవుడు స్వరము ఏ వ్యక్తి వినలేదు, దేవుని స్వరూపము ఏ వ్యక్తి చూడలేదని మరి యేసు వారు రెండట మనం యోహాను సువార్త చూసాం. అర్థమైన ప్రియులారా, పాత నిబంధనలో యెహోవా ఒక ప్రత్యక్షమైన ఉంటుందండి చాలా వచనాల్లో. అయితే యెహోవా సెలవిచ్చింది ఏమనగా ఉంటుందండి. అంటే దేవుడు ఏం చెప్పాలనుకున్నా ఏం చేయాలనుకున్నా ఆయన తన దూతల ద్వారా చెప్పిస్తాడు. యెహోవా ఒక ప్రత్యక్షంగా కొన్ని వచనాలు చూడగలం. అంటే యెహోవా ప్రత్యక్షం అంటే దేవదూత మాట్లాడుతుంది, అక్కడ మాట్లాడిన స్వరము దేవదూతది. కానీ ఎవరు చెప్పించారంటే దేవుడు చెప్పించాడు. కాబట్టి స్వయంగా దేవుడే మాట్లాడని వచ్చిన మనం చాలా మటుకు చూడగలం. కాబట్టి ఇంతవరకు దేవుడు ఎవరితో కూడా ఆయన స్వరం ఎవరో ఇంతవరకు మాట్లాడలేదు. ఆ మాట్లాడిన మాటలు అంటే మాట్లాడడం మాటలు దేవదూతది. చూడండి, స్వరము దేవదూతది, మాటలు దేవునివి. కాబట్టి దేవుని మాటలను అర్థం చేసుకోవాలి. అర్థమవుతుంది పిల్లరా? ఉదాహరణ చూద్దాం. ఆదికాండము 22:17 చూసుకుంటే ఇక్కడ దేవుడు ఆ చిన్నవారి మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి ఆ హాగును పిలిచి ఆ హాగును నీకు ఏవచ్చింది భయపడదు. చూడండి, జాగ్రత్త గమనించిన ఆదికాండ 17:1 ఇష్మాయేలు మొర పెడితే మొర విన్నది దేవుడు. గమనిస్తున్నారా? మొర విన్నది దేవుడు. ఆ మొరకి ప్రతిఫలం ఇచ్చింది ఎవరు? దేవుని దూత. 17:1 అప్పుడు దేవుని దూత వినింది దేవుడు, మొర వినింది దేవుడు. సమాధానం వచ్చింది ఎవరి ద్వారా వచ్చింది? దేవుని దూత ద్వారా వచ్చిందండి. అర్థమవుతుంది క్లియర్గా? మరో విషయం కూడా చూద్దాం. ఆదికాండం 22:8 మన అబ్రాహాము గారితో దేవుడు నీ కుమారుని బలి అన్నది దేవుడు. 22:1 ఆ సంగతి జరిగిన తర్వాత దేవుడు అబ్రాహాము పరిశోధించును. ఎట్లా ఆయన అబ్రాహాము పిలువగా అతడు చిత్తము ప్రభువా నేను. దేవుడు అబ్రాహాముని పరిశోధించంటే కుమారుని బలి ఇవ్వమని చెప్పింది ఎవరంటే దేవుడు ఆజ్ఞాపిస్తే దేవదూత చెప్పింది. తర్వాత 22లోనే 11:15 చూద్దాం. 11 వచ్చినప్పుడు యెహోవా దూత పరలోకం నుండి అబ్రామా అని అతను పిలిచును. అంతగా అతడు చిత్తము ప్రభువా అని అంటూ చూడగలం. 11 వచ్చినప్పుడు అంటే మరి ఎప్పుడైతే అబ్రాము ఆ కట్ల మీద పీల్చి బలి ఇవ్వబోతుండగా మరి యెహోవా దూత వెంటనే ఆకాశం స్వరం వచ్చి అబ్రాము పిలిచి ఆయన పిలవడం మనం చూడగలం. తర్వాత ఆయన చిత్త ప్రభు అన్నట్టు అబ్రాము చూడగలం. అది కదా. అదేవిధంగా అపోస్తలుల 10 కూడా కొన్నేళ్ళ ప్రార్థనలు వినది దేవుడు. తర్వాత పేతురుతో పేతురు కొన్నేళ్ళతో మాట్లాడింది దూత. అర్థమవుతుందండి? దేవుడు వింటాడు, దేవుడు ఆలకిస్తాడు. దేవుడు తన పనిని మట్టుకు తన మాట మట్టుకు ఆయన స్వయంగా మాట్లాడక దేవుడితో ఒక దేవదూత సహాయం తీసుకుని ఆయన దూత ద్వారా తన మాటలు అనేవి ఆయన భక్తులు కానీ ప్రవక్తలు కానీ చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా ప్రియులారా, మనము పాత నిబంధనలో మొత్తం ఎక్కడ చూసినా ఏ కాలంలో కూడా తండ్రి దేవుడు మాట్లాడలేదు, ఆయన స్వరంతో ఎవరు వినలేదు. దేవదూత మాటమే దేవుని మాటలు భక్తులు కానీ ప్రవక్తలకు వినిపించడం జరిగింది. ఇది మనందరం మనం గమనించాలి. మరి హెబ్రీ 1:1 చెప్పినట్టుగా పూర్వము నానా విధముల ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు ఇప్పుడు దినముల అంతమందు కుమారుని ద్వారా మాట్లాడాను. యేసు వారు వచ్చిన తర్వాత యేసు వారు స్వయంగా దేవుని మాటలు అనేవి ఆయన స్వయంగా చెప్పడం జరిగింది. మరి దేవదూత పైన మరి లేదు. యేసు వచ్చిన తర్వాత యేసు వారే ఆ బాధ్యత తీసుకుని దేవుని మాటలు చెప్పడానికి పలికాడు. దేవుని మాట చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ కాలంలో పరిశుద్ధాత్ముడు మరి యేసువారు వెళ్ళిపోయిన తర్వాత ఆయన యేసువారు చెప్పిన సంగతులు మాట్లాడి పరిశుద్ధాత్ముడు ద్వారా మనుషులు హెచ్చరింపబడి పరిశుద్ధ ప్రేరణ ద్వారా మరి భక్తులు పరిశుద్ధ గ్రంథం మన చేతిలో పెట్టారు. ఇవన్నీ దేవుని మాటలే. కాబట్టి తండ్రి దేవుడి స్వరం ఇంతవరకు ఎవరు వినలేదు, యెహోవా మాట ఇంతవరకు ఎవరు వినలేదు. మాట చెప్పించింది దేవుడే, మాట చెప్పిన స్వరము దేవదూతది. క్లియరా? సత్యాన్ని మీరు కూడా గ్రహించండి, ఇతరులకు చెప్పండి, దీన్ని షేర్ చేయండి. మరి నేటి కాలంలో అబద్ధ బోధకులు ఎంతమంది ఉన్నారు. దేవుడి స్వరం మేము విన్నామని, దేవుడు మాతో మాట్లాడని చాలా వరకు వింటూ ఉంటాం. వీటిని మీరు సత్యవాక్యంతో ఖండించమని నేను మనస్ఫూర్తిగా కోరచ్చు. మరొకసారి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా యొక్క
హృదయపూర్వక వందనం తెలియజేసుకుంటున్నాను. అందరికీ వందనములు.